బయట సాయి, నేను వీళ్ళతో వెళ్తాను. రేవతిని చూసుకోవడానికి నేను సహాయం చేస్తాను. పైకి అమ్మా. చూడండి, మీరందరూ నిశ్చింత బకెట్ ఇచ్చేయి నాకు ముందు. అది ఒక తడవ సాట్లే కానీ బయట నేనంత ముష్టి. సాయి, నేను వీళ్ళతో వెళ్తాను. రేవతిని చూసుకోవడానికి నేను సహాయం చేస్తాను. పైకి అమ్మా. చూడండి, మీరందరూ నిశ్చింతగా ఉండండి. మీరు సాయి సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఇక ఏం జరిగినా అంతా మీ మంచికే జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరిగింది, దీనిలో మా మంచి ఏముందండి? నాకేం అర్థం కావట్లేదు ఇదంతా ఎలా జరిగిందో. రేవతి ఇప్పటి వరకు ఎప్పుడు నృత్యం చేయలేదు, కానీ ఇవాళ రేవతి ఇంతమంది ముందు ఎలా నర్తించింది? రేవతి ఇలా ఉండదండి. దీని వెనుక కారణం సాయికి మాత్రమే తెలుసు. కానీ సాయి అంటారు, శ్రద్ధ ఓపికతో ఎదురు చూడాలి. ఇది నేను వెళ్తాను. కాసేపు తర్వాత మీ అందరికీ భోజనం పంపిస్తాను. మీరు చాలా మంచివారండి. రొమ్మ రొమ్మ నండి. మీకు చాలా చాలా ధన్యవాదాలండి.